సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి అనేక కథనాలు దర్శనమిస్తున్నాయి. అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది కాంచర్ల అలేఖ్య అనే మహిళ నిర్వహిస్తున్న ఒక పికిల్స్ వ్యాపారం. వీరు వివిధ రకాలైన ఊరగాయలను తయారు చేసి ఆన్లైన్ లో విక్రయిస్తున్నారు. వీరి ప్రత్యేకత ఏమిటంటే వీరు నాన్ వెజ్ పికిల్స్, చికెన్, మటన్, రొయ్యలు, చేపలు కూడా తయారు చేస్తారు. ఇవి చాలా ప్రాచుర్యం పొందాయి. ముగ్గురు అక్క చెల్లెలు కలిసి ఈ వ్యాపారం సాగిస్తున్నారు. ధరల గురించి అడిగిన కస్టమర్ ను బూతులు తిట్టడం మరియు హేళన చేయడం చాలా మందికి నచ్చలేదు. అలేఖ్య మాట్లాడిన తీరులో కొంత అహంభావం కనిపించిందని నెటిజన్లు భావించారు. కస్టమర్లతో ఇలా ప్రవర్తించడం వ్యాపార నీతికి విరుద్ధమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ ఆడియో లీక్ తర్వాత అలేఖ్య చిట్టి మరియు ఆమె వ్యాపారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. మీమ్స్ మరియు వ్యంగ్య వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమర్శలు వెల్లువెత్తుతుండటంతో అలేఖ్య చిట్టి ఒక వీడియో ద్వారా తన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణలు చెప్పారు. తాను మాట్లాడినందుకు బాధపడుతున్నానని, ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటానని ఆమె అన్నారు. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. తాజా సమాచారం ప్రకారం అలేఖ్య చిట్టి ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆసుపత్రిలో ఐసీయూలో చేర్పించారు. ఆమె తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నారని ఆమె సోదరి ఒక వీడియో ద్వారా తెలిపారు. కొన్ని వార్తల ప్రకారం ప్రస్తుతం అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం మూతపడింది. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. ప్రముఖ యూట్యూబర్లు కూడా ఈ వివాదంపై స్పందించారు. కొందరు ఆమెను విమర్శిస్తే మరికొందరు ఆమె ఆరోగ్య పరిస్థితిని చూసి బాధపడుతున్నారు. ట్రోలింగ్ ను ఆపమని కోరుతున్నారు. దాన్ని కూడా తీసుకెళ్లి మీమర్స్ ఇంకా యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ వాళ్ళు నెగిటివ్ గా అయితే స్ప్రెడ్ చేసేసారు. చేయడం వల్ల తను కంప్లీట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి హెల్త్ మీదకి అయితే తెచ్చేసుకుని ఈరోజు హాస్పిటల్ పాలు అయిపోయింది మీ వల్లే. ఇంత ఒక ఆడపిల్ల మీద ఇంత టార్గెట్ చేయడానికి అసలు నాకు ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు బతకనివ్వరా? ఇప్పటికే చాలా మొయ్యాల్సిన భారం అంతా మోస్తుంది. అది మేము కల్లారా చూస్తున్నాము. తనని ఒక్కదాన్ని వదిలినా ఏమైపోతుందా అనేసి ఇన్ని రోజులు భయపడుతూనే వస్తున్నాము. ఏదైతే అవ్వకూడదో అదే హాస్పిటల్ పాలు అయితే చేశారు. మా ఇంట్లో ఒకటి ఆల్రెడీ జరిగిందండి. ఆల్రెడీ జరిగి 3 నెలలు కూడా కావట్లేదండి మా నాన్నగారికి జరిగి. ఇప్పుడు ఈలోపు ఇంకొకరు హాస్పిటల్ పాలు చేశారు కదా అందరూ కలిసి. మొత్తానికి ఒక చిన్న ఆడియో క్లిప్ కారణంగా అలేఖ్య చిట్టి పికిల్స్ ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఆమె చేసిన తప్పుకు విమర్శలు ఎదుర్కొంటుండగా ఆమె ఆరోగ్యం క్షీణించడం బాధాకరమైన విషయం. ఈ వివాదం ఆమె వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.